సినిమా అయితే సూపర్గా ఉంది, తప్పనిసరిగా చూడాల్సిందే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ భరత్ అఫీషియల్. ఈ రోజు రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ రివ్యూ కాదు నా ఒపీనియన్ చెప్తా. సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, అప్పుడే సినిమాని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ అండ్ కామెడీతో మంచిగానే వెళ్తుంది. అలా అని చెప్పి సెకండ్ హాఫ్ తక్కువ చేయట్లే, ఫస్ట్ హాఫ్ ని మించే సెకండ్ హాఫ్ ఉంటుంది. మెయిన్లీ వెంకన్న క్యారెక్టర్ గురించి మాట్లాడాలి, అదే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. ఆయనకి ప్రమోషన్స్ లో బాగా హైప్ ఇచ్చారు, కానీ సినిమాలో అంత హైప్ ఏం కనిపించదు. మేబీ ఆ క్యారెక్టర్ మీద మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వల్లేమో, కానీ ఆ క్యారెక్టర్ కి ఆయన పర్ఫార్మెన్స్ కి యాడ్స్ ఆఫ్. మెయిన్లీ వాళ్ళ కూతురికి HIV ఇంజెక్షన్ వేసినప్పుడు. ఇంకా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మూవీలో డార్క్ కామెడీ ఉంటది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చేలా డైలాగ్స్ రాసుకున్నాడు మన డైరెక్టర్. అక్కడ డైరెక్టర్ ఒక మెట్టు ఎక్కాడనే చెప్పొచ్చు. ఇక ఫైనలీ హీరో అండ్ హీరోయిన్ గురించి మాట్లాడాలి. కాదు రాజు వెడ్స్ రాంబాయ్ కోసం మాట్లాడాలి. వీళ్ళ యాక్టింగ్ అయితే చింపేశారు, మెయిన్లీ ఈ సీన్ లో. నువ్వు బాగున్నప్పుడు నేను ఎంబడేవాడి, నువ్వు బాగానప్పుడు నేను వదిలేసిపోయేటోడు కాదే ఈ రాజుగాడు. రాజు అంటే ఉత్తరాజు కాదే, రాజు రాబాయ్. ఇంకా క్లైమాక్స్ కూడా కొత్తగానే ఉంది. ఈ సినిమాకి నేనైతే రేటింగ్ ఇవ్వను. మీరు కానీ సినిమా చూసుంటే కామెంట్ బాక్స్ లో మీరు రేటింగ్ ఇవ్వండి. ఇక మరి నేనుంటా, టాటా, సీ యు, బై బై.